హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో ఫేమస్ అయిన ముంత మసాలాని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వైజాగ్లో బీచ్ సైడ్ అయినా లేదా హెల్తీగా ఏదైనా తినాలనుకున్నప్పుడు సింపుల్గా టేస్టీగా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ముంత మసాలా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మురేళ్ళే యాడ్ చేసుకోవాలి. మనకి ఇవి షాప్లో దొరుకుతాయి. ఒక కేజీ ఇలా లేదా హాఫ్ కేజీ తీసుకుంటే తక్కువ రేట్కి దొరుకుతాయి. సో ఈ మురేలని 1 లేదా 2 కప్పుల వరకు మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకుంటున్నాను. మురేల్ని యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న కప్పుతో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసిన 1 కప్పు వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో ఒక చిన్న టమాటాని ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ యాడ్ చేయకండి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ మురేలు కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేతులతో ప్రెస్ చేసుకుంటూ బాగా మనం కలుపుకుంటే మనకి ఉప్పు కారం అనేది మురేలకి బాగా పడతాయి. సో ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. పల్లీలు పొట్టు తీసుకున్నవైనా పర్వాలేదు, ఒకవేళ తీయకపోయినా పర్వాలేదు. పల్లీలు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్ట్రీట్ స్టైల్లో చేసేలా చేయాలనుకుంటే ఇలాంటి ఒక బజ్జీలు కానీ మెత్తన పకోడాని కానీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటారు. ఒకవేళ సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలాంటి బజ్జీలు ఏమీ యాడ్ చేయకుండా ఉప్పు కారం కొత్తిమీర వీడియోలో ముందు చూపించాను కదా, అలా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటారు. కానీ మనం స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇలా మెత్తన పకోడీని కానీ బజ్జీలు కానీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఈ మెత్తన పకోడా రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ విధంగా మెత్తన పకోడీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మరి పెద్ద పీసెస్ కాకండి, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి మురేలు అనేది కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఈ టైంలో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బజ్జీ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లు చేత్తో అనుకుంటూ ఈ మురేల్లోకి బాగా కలిపేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పు కారం కూడా ఈ బజ్జీ ముక్కలకి లేదా ఈ పకోడీ ముక్కలకి కూడా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చేతులతో ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే మనకి మురేల్లోకి ఉప్పు కారం అనేది అంత బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అరబద్ద నిమ్మకాయను కూడా ఈ విధంగా రసాన్ని పిండుకోవాలి. లాస్ట్లో రసాన్ని ఖచ్చితంగా వేయాలి. రసాన్ని వేస్తేనే మనకి ముంత మసాలా టేస్ట్ అనేది వస్తుంది. సో నిమ్మకాయను కూడా ఈ విధంగా పిండుకున్న తర్వాత చేతులతో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పుల్లగా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా నిమ్మకాయని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఏదైనా ఒక పేపర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఇందులో మనం తయారు చేసుకున్న స్టఫ్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ ముంత మసాలాని ఈ విధంగా ఒక కోన్ షేప్ లాగా చుట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీడియోలో చుట్టుకొని అక్కడ పిన్ కానీ లేదా ఈ విధంగా పట్టుకొని మనం రెడీ చేసుకున్న ముంత మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని నిమ్మరసాన్ని పిండుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనం ఆయిల్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. సింపుల్గా ముంత మసాలాని ట్రై చేయండి. స్నాక్గా తినాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.